ఈసారి హనుమాన్ జంక్షన్లో ప్రోగ్రాం కాపు వనస మారాథన్ ఉంటే బయలుదేరాం. మాతో పాటు వరుసకి తమ్ముడయ్యే ఈ గ్రహిత్ గారిని కూడా వేసుకెళ్ళిపోతున్నాం. ఆంజనేయ స్వామి గుడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి అంటే చాలా ఫేమస్ కదా. నేనైతే చూసి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నా. టిఫిన్ చేయలేదని చెప్పి మా మమ్మీ చిప్స్ తీసుకుంటే అలా వాళ్ళకొకటి పనిచేసి ఎక్కడ లిప్స్టిక్ పోద్దా అని కాస్త అటు అటు జాగ్రత్తగా ఎలా అయితేనే తినేశాను. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా కుదిరింది. అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. మన ఆంధ్ర కాలేజీలో మనకి మచిలీపట్నం ఇంటూ కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. ఈమె మన కాపు కులానికి చెందిన వ్యక్తి. చాలా టాలెంట్ ఉందండి. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 80,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు అమ్మాయికి. చాలా షోల్లో, చాలా డాన్సెస్లో కూడా చాలా పాల్గొన్నారు. వాళ్ళ మమ్మీ కూడా ఆమెకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే 80,000 మంది ఫాలోవర్స్ అంటే మా విషయం కాదు. బీచ్ ఫెస్టివల్లో కూడా మన మంత్రి గారి ద్వారా సన్మానం పొందుతున్నారు. దాంతోపాటు చాలామంది పెద్దల్ని కలిసాము. అమ్మటి రాంబాబు గారిని, బోండా ఉమా గారిని, యాక్ట్రెస్ శ్రీతేజ గారిని కూడా కలిసాము. ఇక్కడైతే తోటలు భలే ఉన్నాయి. రోడ్డు అయితే ఆహా ఇంకెంత బాగుందో తెలుసా. అలా సన్న సన్న చినుకులు పడుతుండే డ్యాన్స్, మేకప్, జ్యువెలరీ తీసేస్తే ఎంత ఫ్రీగా ఉంటుందో. ఆహా ఈరోజైతే జర్నీ భలే జరిగింది తెలుసా. ఇది ఇవాల్టి కథలు.